యేసులేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసులేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. నడిచాను ఎన్నో మార్గాలలో, శ్రమలనే ముళ్ళను త్రొక్కాను. తిరిగాను నేను ఈ లోక ఆశలతో, ఎదురయ్యెను ఎన్నో అవమానాలు. నడిచాను ఎన్నో మార్గాలలో, శ్రమలనే ముళ్ళను త్రొక్కాను. తిరిగాను నేను ఈ లోక ఆశలతో, ఎదురయ్యెను ఎన్నో అవమానాలు. నా చెయ్యి పట్టి నా శ్రమలను తొలగించి, నా చెయ్యి పట్టి నా శ్రమలను తొలగించి, తన బాటలో నడిపించెను. నడిచాను యేసయ్య శాంతి మార్గములో, దొరికింది నాకు నిత్య జీవము. యుగ యుగములకు నేనాయనతో జీవించెదను నిత్య మహిమలో. నడిచాను యేసయ్య శాంతి మార్గములో, దొరికింది నాకు నిత్య జీవము. యుగ యుగములకు నేనాయనతో జీవించెదను నిత్య మహిమలో. సత్యమైన దేవుడు, మార్గమైన దేవుడు, సత్యమైన దేవుడు, మార్గమైన దేవుడు, నిత్య జీవమైన దేవుడు.
దేవా తండ్రి నీకు దినదినము స్తుతులు, నా విన్నపము విన్న నాథా సంస్తుతులు. అపవిత్రాత్మల దర్శన మాపియున్నావు, ఎప్పుడైనా అవి మా కడకు రానియవు, ఎప్పుడైనా అవి మా కడకు రానియవు. చెడ్డాత్మల మాటలు చెవిని పడనీయవు, గట్టు పలుకుల నోళ్ళు కట్టియున్నావు, గట్టు పలుకుల నోళ్ళు కట్టియున్నావు. జనక కుమారాత్మలను ఏకదేవా, ఘనత మహిమలు చెల్లు కలకాలములకు, ఘనత మహిమలు చెల్లు కలకాలములకు. దేవా తండ్రి నీకు దినదినము స్తుతులు, నా విన్నపము విన్న నాథా సంస్తుతులు. దేవా తండ్రి నీకు దినదినము స్తుతులు, నా విన్నపము విన్న నాథా సంస్తుతులు. చెట్టు వేయుటే నేరమా, దేవుడు ముందుగా చెప్పకుండెనా. చెట్టు వేయుటే నేరమా, దేవుడు ముందుగా చెప్పకుండెనా. తెలుసుకో దీని రహస్యం, చెట్టు
చెట్టులోనే ఉంది పరమార్థం. ఏదెను తోటలో ఆదాము హవ్వలు ప్రతి చల్లపూట తన తండ్రితో ఏ పాపమెరుగని స్థితిలో చెడు చేయడానికి అవకాశముండి చెడు చేయని వాడు గొప్పవాడా? చెడు చేయడానికి అవకాశమే లేక చేయని వాడు గొప్పవాడా? చెడు చేయడానికి అవకాశముండి చెడు చేయని వాడు గొప్పవాడా? చెడు చేయడానికి అవకాశమే లేక చేయని వాడు గొప్పవాడా? నీ గొప్పతనాన్ని నిరూపించుకో. మంచి చెడులు యోచించి తెలుసుకో. చెట్టు వేయుటే నేరమా? దేవుడు ముందుగా చెప్పకుండెనా? చెట్టు వేయుటే నేరమా? దేవుడు ముందుగా ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలో కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. అందరూ మిత్రులు శ్రేయస్సు ప్రతి ఒక్కరు తల వంచి నూతన వధువులు కూడా దేవుని ఈ దినము విశేషముగా నూతనమైనటువంటి యవన బిడ్డలు నూతనమైనటువంటి యొక్క నరుడు ఒంటరిగా ఉన్నటువంటి గడియాలని ఆ దేవాలయమైనటువంటి యొక్క వచించి వారమును తగ్గించే స్వరూపాన్ని స్వభావమును దయచేయండి. యేసు ప్రభు వారి పేరు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. వాడబడినటువంటి యొక్క జీవ వాక్యము మరి బైబిల్ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు మొట్టమొదటిగా చేశాడు. నిజమే. అయితే ఈ మొట్టమొదటిగా దేవుడు ఎందుకు చేశాడంటే ఈ భూమిని నిర్మించి ఇందులో సమస్తమైనటువంటి దానిని పులికొల్పుకొని సమస్తమైనటువంటి దానిని ఆయన జగతో మరి అందుకొరకే దేవుడు నరులను ఒంటరిగా చేయక మంచిది కాదని చేశాడు. అయితే అందుకొరకే మనం ఇక్కడ కూడుకునేటువంటి ఉద్దేశములు వివాహం అంటే ఈ భూమి మీద అన్నిటికంటే
చాలా చాలా ఎరుపు రంగు భేదము లేకుండా అందరూ ఉన్నాము. అయితే ఈ వివాహము యవన కాలములో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయమును చేయదు నరుకని దేవుడు చేసినాడు. అతనికి గాఢ నిద్ర కలుగొచ్చేసి అతనికి గుర్తు లేకుండగా, అతనికి తెలియకుండగా, అతనికి ఏ విషయము అర్థము కాకుండా మరి ఈ దినములలో వీరికి దేవుడు ఇచ్చినటువంటి యొక్క వాక్కులు అయితే వీరిలో ఎందుకంటే ఆయన ముఖ్యముగా మన అందరినీ కూడా మొట్టమొదటిగానే మన తండ్రుల ద్వారా అయితే ఇంకొకటి ప్రియమైనటువంటి వాళ్ళ బాధ్యత పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె తల్లిదండ్రులపై ఉన్నటువంటి యొక్క బాధ్యత, అన్ని యొక్క బాధ్యతలు తన కుటుంబ వ్యవస్థలు దానిని సులభంగా నజరేయుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ బాగున్నారా? ఏడు బాగున్నామండి. గాలి 5వ అధ్యాయము 31వ వచనం ప్రకారము ఈ హేతు చేత పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరం అవుతారు. ఏ శరీరం అవుతారు? ఇంతకాలం తల్లి దగ్గర ఉన్న కూతురు, ఇంతకాలం తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి కొడుకు ఇవాళ ఏమవుతున్నారు? కలిసిపోతున్నారు, ఒకటిగా కలిసిపోతున్నారు. కాబట్టి ఇది ఒక గొప్ప పని. ఇది వివాహము ఘనమైనటువంటి కార్యము. ఈ కార్యాన్ని ప్రతి ఒక్క జీవితంలో, పురుషుని జీవితంలో కావచ్చు, స్త్రీ జీవితంలో కావచ్చు, ఇది ఒక ఇంపార్టెంట్ లైఫ్ బిగినింగ్, అంటే జీవితానికి ప్రారంభించేది. ఎందుకంటే వివాహం తర్వాత క్రొత్త సృష్టికి, ఒక నూతనమైనటువంటి జీవితానికి జన్మనిచ్చేటువంటి కార్యము. దయచేసి వినాలమ్మా, వినండి. దేవునికి మహిమ కలుగును గాక. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఈ కార్యమే ఏం చేస్తుందంటే పురుషుని స్త్రీ తల్లిని తండ్రిని విడిచిపెట్టి పురుషుడు స్త్రీ తన యొక్క ఇద్దరు కలిసి ఏక శరీరమై ఎవరు మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. కుటుంబీకులు మహిమపరచాలా? చెప్పాలమ్మా, దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరిస్తే అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు. అనంతంగా ఆశీర్వదించి సిరులు సంపదల చేత ఆ కుటుంబము, ఆ భార్య భర్తలు వారు ఎప్పుడు కలకాలంగా ఉంటారు. ఎలాగ కలకాలంగా ఉంటారు? కష్టాల్లో అయినా, శ్రమలో అయినా, ఇబ్బందుల్లో అయినా, భార్య భర్తను వేధించిన, భర్త భార్యను వేధించిన, పిల్లలు తల్లిదండ్రులు వేధించినా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచే వాళ్ళకి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి వాళ్ళు కలకాలం వర్ధిల్లుతారు. ఇప్పుడు ప్రమాణం చేయబడినటువంటి ఈ తీర్మానంలో ఎలాగుంది తెలుసా? మేలుకైనను కీడుకైనను ఏ దానికైనను స్త్రీ పురుషుడు జతపరిచిన వీరిద్దరు వేరుపరపకూడదు. ఎందుకంటే దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదు. వేరుపరిస్తే ఏమవుతుంది? ఆ కుటుంబం మీదకి వెళ్ళిపోతుంది శాపం. కాబట్టి శాపాల పాలు కాకూడదు. ఇంట్లో సమాధానం ఉండదు, మనశ్శాంతి ఉండదు, ఇది అది ఇది అని చెప్పేస్తారు. కరెక్ట్గా నీవు ఉన్నావా అప్పుడు ఏ శ్రమ లేకున్నట్లుగా ఉంటావు. నీవు కరెక్ట్గా లేవు కాబట్టి ఏమవుతుంది? శ్రమలు, ఇబ్బందులు అనేవి ఇంట్లో వస్తుంటాయి. అవునా కదా? బాగానే రెడీ వస్తున్నారు, మంచిగానే చక్క సంతోషం. ఈరోజు మేము పరీక్ష పెట్టడానికి కరెంట్ పోయింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీ మేకప్లన్నీ కిందకు పోవాలి కాబట్టి దేవునికి వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడినది. అందరూ ఈ పద్ధతిని గౌరవింపవలనని పరిశుద్ధ గ్రంథం విధిస్తున్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు గలిలయలోని కానాలో జరిగిన వివాహమునకు వెల్లుడు ద్వారా దీన్ని ఆస్వాదించి ఉన్నాడు. ఇట్టి జీవితము విధానమును గురించి మన ప్రభువు వచించినది వినుడి. సృష్టి ఆది నుండి దేవుడు వాటిని పురుషుని గాను స్త్రీని గాను కలుగు చేశాను. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమైందరు గనుక వారికి ఇద్దరుగా నుండక ఏక శరీరంగా జతపరిచిన దానిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఈ కారణం బట్టి వివాహమునకు ఎవరు చురుకను కానీ అనాలోచితము కానీ పూనుకొనకూడదు. కానీ తగిన మాన్యతతో ప్రార్థనతో వివాహం యొక్క నీ ఉద్దేశం తలపోచి దీనికి పూనుకొనవలను. వివాహం యొక్క ఉద్దేశము 4 ఉన్నాయి. ఆ విషయాలు చదువుదాం. మొత్తం జీవితకాలం అంతయు
ఒకరినొకరు తోడుగా నుండి కలిమి ఎందును లేమి ఎందును పరస్పర సహాయతను కలిగించుకున్నట్లు వివాహం నిర్ణయించబడినది. రెండవది, దేవుడే మానవులను నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టు సహజ కోరికల ఆపేక్షను దేవుడు పవిత్రపరిచి యుక్తంగా ప్రయోగించినట్లు వివాహం నిర్ణయించబడినది. మూడవది, కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుడు మహిమార్థం మన ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాస ప్రేమ జ్ఞానమందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడినది. నాలుగవది, వివాహము ఘనమైనదిగా నించబడి ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు ఈ అనేది నిర్ణయింపబడింది. కాబట్టి మంచిది. మరి ఈ సమయంలో ఈ యొక్క సురేషనమ్మ గారి యొక్క వివాహము వీరి గురించి ఈ యొక్క దేశం చట్టం బట్టి కానీ నేను ముందుగా ప్రకటన చేస్తున్నాను. కాబట్టి నేను చదువుతూ ఉన్నప్పుడు ఈ పర్తపురం సంఘస్థులైనా మదిరి సంఘస్థులైనా ఎవరికి ఏదైనా కారణాలు ఉంటే మీరందరూ కూడా వెంటనే తెలియజేయవలసిందిగా కోరుచూ ఉన్నాను. ఇక్కడ ఉన్న వీరిద్దరు పరిశుద్ధ స్థితిలో ఏదైనా కారణాలు ఉంటే కూడా ఇప్పుడే చెప్పండి. ఏం లేదు కదా? సరే, మంచిది. మరి కారణాలు ఏమి లేవు కాబట్టి మరి ప్రార్థన చేసుకుని ఆ ప్రమాణాలకు వెళదాం. సర్వశక్తి గల మిక్కిలి కనికరముల తండ్రి, నీ సాయువు మరి సురేషను ఈ స్త్రీని నీ భార్యనిగా చేసుకుని ఈమెను మాత్రం హత్తుకొని ఇందువా గట్టి చెప్పాలి. ఒకటి థ్యాంక్ యూ, మంచిది. అమ్మ సులేచన కూడా సులేచన అమ్మగారు నాను ఆ సులేచనను నీవు ఆనందను నీ యొక్క భర్తనుగా చేసుకొని ఈయన మాత్రమే హత్తుకొని ఇందువమ్మా గట్టి చెప్పాలి తండ్రి. మంచిది. దేవుడు వీళ్ళ ప్రమాణాలు విన్నాడు కాబట్టి వీరి యొక్క సాగులను వీళ్ళేయండి. తర్వాత మధ్య నుంచి వచ్చిన సురేషమ్మ గారిని సామియల్ గారి కుమారుడైన ఆనంద్ గారికి నీ కుమార్తె సులేచనమ్మను ఇవ్వడానికి నీకు ఇష్టమేనా? ఓకే, మంచిది. మీ ఇష్టమైనట్లయితే చెయ్యి. కలపండి, ఇద్దరు కలపండి. లైట్ బంద్ ಒಂದು ನಿಮಿಷ ಆಯ್ತು ಬಂದು ಆಯ್ತಾ? ఓకేనా? అట్లా ఉన్నాడు. నీవే పచ్చదనముగా ఉండేటటువంటి నీ యొక్క దైవ దీవెనతో ఉండేటటువంటి దైవ మనస్సుతో ఉండేటటువంటి కృపను ఇచ్చి నడిపించి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు నా భార్యనుగా చేసుకునిచున్నానని ఈ చొప్పున ప్రమాణము చేయుచున్నాను. అయ్యా ఆనంద్ గారు, ఎవరికి ప్రమాణం చేసావు ఇప్పుడు నువ్వు? తర్వాత ఎవరికి చేసావు? దేవునికి. ఓకే, థ్యాంక్ యూ, మంచిది. నేను అమ్మ సులేచనమ్మ గారు మీరు కూడా ఇలాగే ఏం పర్వాలేదమ్మా. సులేచనను నేను ఆనందను నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి ఉండటకై నా భర్తనుగా చేసుకొనుచున్నానని ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము దేవుడు చేయించున్నాను. సులేచనమ్మ గారు ఎవరు చేశారు? మధురోళ్ళు ఎవరు గట్టిగా ఎవరు చేశారు? దేవుడు వీరి ప్రమాణములు విన్నాడు. అట్లా ఉన్నా. ఓకే, అయిపోయిందా? సరే ఆనంద్, అట్లా నువ్వేం చెయ్యి. మదిరి సంఘస్థులకు పర్దాపురం సంఘస్థులకు అందరికి సెలవేనా? చెప్పండి, అందరికి సెలవేనా? ఓకే, మంచిది. కట్నైన 3 తిప్పు
సర్వాధికారి సత్య సంపన్నుడా సర్వాధికారి సర్వలోకాల నేలేటి రాజా సర్వలోకాల నేలేటి రాజా స్తుతియు మహిమా ఘనత నీకే స్తుతియు మహిమా ఘనత నీకే ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా కృపవాత్సల్యములు గల దేవా నానితి కాధారమగు ప్రభువా సమాజానికి సంఘానికి వారి కుటుంబానికి ఆశీర్వదించండి. ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా దీర్ఘశాంతము గలవు దేవా నీకు సాటి లేరెవ్వరు దీర్ఘశాంతము గలవు దేవా నీకు కూడా చేయలేము. ఇంతవరకు తండ్రి మర్యాదగా క్రమంగాను నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. అందరి బట్టికి వందనాలు. ఆనంద్ సులోచనమ్మ గారి వివాహాన్ని నడిపించారు తండ్రి, నీకే వందనాలు. వాళ్ళు ఈ భూమి మీద ఉన్నంత కాలం నైనా నీకు లోబడి భర్త భార్యను ప్రేమించి వారి దేవుని స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన దైవ సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ప్రతి ఒక్క సంఘస్థులను అందరూ మీరు దీవించండి. మీరు తండ్రి ప్రభా ఈ సమయంలో నీవే ముక్తి స్వస్థపరచమని యేసునామమున ప్రార్థించాలి కోరుకుంటున్నాము తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వీరిని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఎల్లప్పుడూ సదాకాలం తోడైనను గాక. ఓ మంచి నేస్తమా నాకున్న దైవమా
యేసయ్యా, నన్ను మరువని నా యేసయ్యా, నన్ను విడువని నా మెస్సయ్యా. వేదనలు దుఃఖములు నన్నంటి ఉండిన, శోధనలు సుడిగాలి నన్ను తరుముచుండగా, వేదనలు దుఃఖములు నన్నంటి ఉండిన, శోధనలు సుడిగాలి నన్ను తరుముచుండగా, నేను నానని చేయి చాపినావు, నేను నానని చేయి చాపినావు, నీ ప్రేమతో నన్ను చేరదీసినావు, నీ ప్రేమతో నన్ను చేరదీసినావు. సంతోషం సమాధానం నాకు ఇచ్చినావు, నా మార్గములన్నిటినీ సరిచేసినావు. సంతోషం సమాధానం నాకు ఇచ్చినావు, నా మార్గములన్నిటినీ సరిచేసినావు. గొప్ప దేవుడవని, అద్భుతాకరుడవని, నిన్ను వెంబడిస్తాను నా యేసువా, నిన్ను వెంబడిస్తాను నా యేసువా. ఓ మంచి నేస్తమా, నాకున్న దైవమా, ఓ మంచి నేస్తమా, నాకున్న దైవమా. బంధువులు స్నేహితులు నన్ను ద్వేషించిన, తల్లియు తండ్రియు నన్ను విడచి వెళ్ళిన, నన్ను మరువని నా యేసయ్యా, నన్ను విడువని నా మెస్సయ్యా, నన్ను మరువని నా యేసయ్యా, నన్ను విడువని నా మెస్సయ్యా.
చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం నిజమైనది విడువనిది ప్రేమించుని స్నేహం కలువరిలో చూపిన సిలువ స్నేహం నా యేసుని స్నేహం నిజమైనది విడువనిది ప్రేమించుని స్నేహం కలువరిలో చూపిన సిలువ స్నేహం నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది పువ్వులెందుకు కాయలెందుకు ఋతువులెందుకు కాలాలెందుకు పువ్వులెందుకు కాయలెందుకు ఋతువులెందుకు కాలాలెందుకు ఉన్నవన్నీ నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని ఉన్నవన్నీ నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని గమనించి తెలుసుకో గ్రహించి మసలుకో గమనించి తెలుసుకో గ్రహించి మసలుకో నీ జన్మకు కారణముంది నీ జన్మకు
జన్మకు కారణముంది. సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు? సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు? రాత్రి పగలు దేవుడే చేసెనని, ఆ దేవుని పని నీవు చేయాలని. రాత్రి పగలు దేవుడే చేసెనని, ఆ దేవుని పని నీవు చేయాలని. ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి, ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని, పరలోకం చేర్చాలని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు, అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. నీ పాద సన్నిధి నాకుంటే చాలయా, నా యేసునాథు ప్రాణమా, నా యేసునాథు ప్రాణమా. నీ పాద సన్నిధి నాకుంటే చాలయా, నా యేసునాథు ప్రాణమా, నా యేసునాథు ప్రాణమా. నాకున్న బలమా, నాకున్న జ్ఞానమా, నాకున్న బలమా, నాకున్న జ్ఞానమా, నా యేసునాథు జీవమా, నా యేసునాథు సర్వమా, నా యేసునాథు సర్వమా. ఒక్క క్షణమైనా జీవించలేను నువ్వు లేకుండా, నా జీవితాన అణుమాత్రమైనా నొప్పించని నీ ప్రేమతోనే ప్రేమించినావు. ఒక్క క్షణమైనా జీవించలేను నువ్వు లేకుండా, నా జీవితాన అణుమాత్రమైనా నొప్పించని నీ ప్రేమతోనే ప్రేమించినావు. నీలాంటి దేవుడు ఇంకెవరున్నారు, నిజమైన దేవుడా నా సహాయమా. నీలాంటి దేవుడు ఇంకెవరున్నారు,
నిజమైన దేవుడా నా సహాయమా నిన్నే పూజింతును పూజారుడా నీ పాద సన్నిధి నాకుంటే చాలయా నా యేసునాథు ప్రాణమా నా యేసునాథు ప్రాణమా ఐశ్వర్యము కంటే సిరి సంపద కంటే నీ దయ ఎంతో కోరదగినది నా జ్ఞానము కంటే నా తలంపు కంటే నీ ఆలోచన ఎంతో స్థిరమైనది ఐశ్వర్యము కంటే సిరి సంపద కంటే నీ దయ ఎంతో కోరదగినది నా జ్ఞానము కంటే నా తలంపు కంటే నీ ఆలోచన ఎంతో స్థిరమైనది నీలాంటి దేవుడు ఇంకెవరున్నారు నిజమైన దేవుడా నా సహాయమా నీలాంటి దేవుడు ఇంకెవరున్నారు నిజమైన దేవుడా నా సహాయమా ఆరాధింతును ఆరాధ్యుడా నీ పాద సన్నిధి నాకుంటే చాలయా నా యేసునాథు ప్రాణమా నా యేసునాథు ప్రాణమా నీ పాద సన్నిధి నాకుంటే చాలయా నా యేసునాథు ప్రాణమా నా యేసునాథు ప్రాణమా నాకున్న బలమా నాకున్న జ్ఞానమా నాకున్న బలమా నాకున్న జ్ఞానమా నా యేసునాథు జీవమా నా యేసునాథు సర్వమా నా యేసునాథు సర్వమా జయము కీర్తనలు జయ శబ్దముతో రయముగా పాడండి జయము జయమాయనులండి జయమే క్రీస్తుని చరిత్ర ఎంతట జయమే మరణమున కూడా జయమే నిత్యమును క్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారి కౌను కోరిన ఎల్లవారి కౌను వేడిన ఎల్లవారి కౌను నమ్మిన ఎల్లవారి కౌను యేసు పేరేమి చిక్కుల పైన వేసికొన్న జయము జయమని వ్రాసికొన్న జయము
జయము రాక పూర్వంబే జయమను జనులకు జయమౌను. స్తుతించు జనులకు జయమౌను, స్మరించు జనులకు జయమౌను, ప్రకటించు జనులకు జయమౌను. జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్ల, ఇక నప జయ పదమే కల్లా. అక్షయ దేహము దాల్చితివీవు ఆనందముందుమి. నీవు ఆనందముందువి, లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుమి, నీవు లక్ష్యము పెట్టకుమి. వేసిన దేవుని సభకు చేరుదము రండి, మనము చేరుదము రండి. త్వరలో యేసును కలిసి కొని విని దొరలౌదము రండి, నిజముగా దొరలౌదము రండి. జయము కీర్తనలు జయ శబ్దముతో రయముగా పాడండి, జయము జయమాయనులెండి. జయమే క్రీస్తుని చరిత్ర ఎంతట జయమే మరణమున గూఢ జయమే నిత్యమును. ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకు ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లె పూల మంచు జల్లి మందిరాన కురిసెరేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల, అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల. జన్మించినాడంట వెన్నెల ఈయవనిలోనంట వెన్నెల, జన్మించినాడంట వెన్నెల ఈయవనిలోనంట వెన్నెల. ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లె పూల మంచు జల్లి మందిరాన కురిసెరేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల. ఆ ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిల చెప్పవే చెప్పవే కోయిల. ఆ యూదా దేశమందు వెన్నెల, బెత్లెహేముపురమునందు వెన్నెల, యూదా దేశమందు వెన్నెల, బెత్లెహేముపురమునందు వెన్నెల. రాజులకు రాజంట వెన్నెల ఆ రాజు యేసంట వెన్నెల, రాజులకు రాజంట వెన్నెల ఆ రాజు యేసంట వెన్నెల. ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిల
కోయిల మల్లె పూల మంచు తల్లి మందిరాన విరిసెనేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి మాటలు అన్నీ మరిచిపోయా నీలే నమిలేసి ఇల్లు వలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు గుండెకెంత సందదొచ్చరా వేప చెట్టు ఆకులన్నీ గుమ్మరించిరా మూడు వారిపోయి ఉన్న అడవి లాంటి ఆశకేమో ఒక్కసారి చిగురులొచ్చరా నా మనసే నీ వెనకే తిరిగినది నీ మనసే నాకిమ్మని అడిగినది లాయి లాయి రే లాయి రే లాయి లాయి రే లాయి రే లాయి లాయి రే లాయి రే లాయి లాయి రే లాయి ఏసే గొప్ప దేవుడు మన ఏసే శక్తిమంతుడు ఏసే గొప్ప దేవుడు మన ఏసే శక్తిమంతుడు ఏసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు ఏసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె ఏసే గొప్ప దేవుడు మన ఏసే శక్తిమంతుడు ఏసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే
శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును.